గెట్ రెడీ విత్ మీ. నేను ఈ కాటన్ డ్రెస్ వేసుకుంటున్నాను, మా మమ్మీయే కుట్టారు ఇది. సో ఇది చాలా పాతది, ఒక 4 to 5 years బ్యాక్ అనమాట. నేను అలా డ్రెస్సెస్ దాచి వేసుకుంటూ ఉంటాను. సో ఇప్పటి నుంచి వాడేద్దామని బయటికి తీసాను. ఈ చున్నీ అయితే నాకు చాలా చాలా ఇష్టం, మంచిగా ప్రింటింగ్ వచ్చి చాలా బాగుండేది. ఇంకా నేను ఈ డ్రెస్ 3 to 4 times వేసుకున్నానేమో అంతే. ఇంకా చున్నీకి ఎడ్జెస్లో ఇలా టాసిల్స్ వచ్చేసినాయి, చాలా బాగుంది చూడడానికి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట. వినాయక చవితి రోజు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ బొమ్మ పెడుతున్నారు వినాయక స్వామిది. సో అక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాను. వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అన్నారు. సో ఒక 2 hours టైం ఉంది కదా. సో స్లోగా రెడీ అవుతున్నాను. ఇలాగా అన్ని మ్యాచింగ్ వేసుకున్నాను. తలస్నానం చేసి ఇలా మంచిగా కొత్త బట్టలు వేసుకోవాలి కదా, కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉండిద్ది కదా అని కాటన్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం కంఫర్ట్గా కూడా ఉండిద్ది. ఇక్కడ వైజాగ్లో ఫుల్ వర్షం వినాయక చవితి రోజు. సో ఈ వీడియో కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా ఉండేటట్టు వేసేసుకున్నాను. ఇంకా కొంచెం కాదులేండి, బాగానే లేట్ అయింది. ఇప్పుడు నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో చాలా బ్రేక్ తీసేసుకున్నాను కొన్ని వర్క్స్ వల్ల. సో ఇంకా నేను రెడీ అయ్యాను. బట్ ఏంటంటే వాళ్ళకి చాలా లేట్ అయిపోయింది అనమాట. కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పంతులు గారు రావడం, ఇంకా పూజ జరగడం అనేది. ఈ లోపల కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట. సో నేను కళ్యాణ్ దగ్గరున్న పందిరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. సో ఇదంతా నెక్స్ట్ బ్లాగ్లో నేను పోస్ట్ చేస్తాను. పాత ఆఫీస్లో నిరంజన్ గారు సెండ్ ఆఫ్కి ఇచ్చిన ఇయర్ రింగ్స్ గుర్తుందా మీకు? సో అవి వేసుకున్నాను, మ్యాచ్ అయిపోయినాయి. ఇంకా లిప్ బామ్ వేసేసుకొని గాజులు వేసేసుకున్నాను. సింపుల్గా రెండు ఇలాగ బొట్టుతో లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇద్దరం కలిసి వినాయక చవితి మొన్నే అయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. చాలా ఫాస్ట్గా డేస్ అయిపోతున్నాయి కదా, మీకు కూడా ఇలా అనిపిస్తుందా? సో సైడ్కి వేయడం కన్నా చున్నీని ఇలా 2 sides వేసుకోవడం బాగుంది. ఈ డ్రెస్కి ఇలా సూట్ అయింది అనిపిస్తుంది. సో ఇలానే వేసుకున్నాను. నా ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఎలా ఉన్నాను అనేది కామెంట్ చేయండి తప్పకుండా. సో బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.